హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను బగారా రైస్ చేశానండి. అంటే ప్లెయిన్ బిర్యానీ. చాలా సింపుల్‌గా అయిపోతుంది. సండే టైంలో అయితే ఇది బాగా సెట్ అవుతుందండి. ఎందుకంటే చికెన్ గ్రేవీ గానీ, మటన్ గ్రేవీ గానీ చాలా అన్నిటికి బాగా సెట్ అవుతుంది. ఫ్రై ఐటెమ్స్ కూడా బావుంటుందండి ఈ రైసు. ఒకసారి ట్రై చేయండి. చాలా సింపుల్‌గా అయిపోతుంది. నాకైతే ఈ రైస్ సండే టైం అయితే బెస్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే అన్నిటికి సెట్ అవుతుంది కదా! అందుకనేసి. సింపుల్ ప్రాసెస్ అండి. తొందరగా అయిపోతుంది. మనం వైట్ రైస్ చేసినంత సేపే ప్రాసెస్ చూసేయండి. చాలా ఈజీ. ఇప్పుడు ఇలాంటి కొంచెం మందంగా ఉండే పాత్ర తీసుకోవాలండి. ఎందుకంటే కింద అడుగు పట్టేస్తుంది అందుకని. ఇప్పుడు ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసి వేడవ్వాలి. వేడైన తర్వాత చూడండి ఈ మసాలా దినుసులు వేసుకోవాలి. ఎక్కువేమి అవసరం లేదండి. ఈ మాత్రం వేస్తే సరిపోతుంది. ఇప్పుడు బిర్యానీ ఆకు ఇలా కట్ చేసి వేసుకుందాం. ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి వేసుకుందామండి. పచ్చిమిర్చి కూడా ఇలా కలుపుకొని అది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసి కలుపుకోవాలండి. ఆనియన్స్ కూడా మరీ ఎక్కువ అవసరం లేదండి. ఈ మాత్రం సరిపోతుంది. ఇప్పుడు కరివేపాకు వేసుకుందాం. నేనైతే 2 గ్లాసుల రైస్‌కి ఇలా చేస్తానండి. ఎక్కువ ఇంగ్రీడియెంట్స్ ఏమి అవసరం లేదు. ఈ మాత్రం సరిపోతుంది. ఇప్పుడు సాల్ట్ వేసుకుందామండి. వేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వేసుకోండి. నాలాగా వేయొద్దండి. అంటే నేను సాల్టు ఆయిల్‌లోనే వేసేస్తానండి. ఎందుకంటే ఆనియన్స్ తొందరగా ఫ్రై అయితాయి అందుకనేసి. ఇప్పుడు మనం ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఇది గ్రీన్‌గా ఎందుకుందంటే నేను కొత్తిమీర కూడా గ్రైండ్ చేస్తానండి అందుకని. దీనికి ఇలా గ్రైండ్ చేసేస్తే బావుంటుందండి. కొత్తిమీర, అల్లం, వెల్లుల్లి 3 కలిపి గ్రైండ్ చేసేస్తే స్మెల్ కూడా బావుంటుంది. టేస్ట్ కూడా బావుంటుంది. ఇప్పుడు ఇందులోని వాటర్ మొత్తం పోయేంత వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి ఆయిల్‌లో. ఇప్పుడు ఇది ఫ్రై అయిన తర్వాత మనం పుదీనా వేసుకుందామండి. ఈ రైస్‌కి మెయిన్ పుదీనానేనండి. పుదీనా ఎక్కువ వేసుకోవాలి కొద్దిగా. ఒక గుప్పెడేసాను నేనైతే. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసి ఇది బాగా ఆయిల్‌లో బాగా కలపాలండి. పచ్చివాసన పోయేంత వరకు. చూడండి ఇలా అయిన తర్వాత మనం వాటర్ వేసుకోవాలి. నేను 2 గ్లాసుల రైస్‌కి 4 గ్లాస్ వాటర్ వేస్తున్నానండి. అంటే ఒక హాఫ్ అన్ అవర్ ముందునే రైస్ నానబెట్టుకోవాలండి. అప్పుడైతేనే 4 గ్లాస్ వాటర్ కరెక్ట్‌గా సరిపోతుంది. ఇప్పుడు వాటరు వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని ఉప్పు సరిపోకపోతే ఉప్పు ఒకసారి చూసి వేసుకొని మూత ఇలా పెట్టుకొని బాగా మరగనివ్వాలండి వాటరు. చూడండి ఇలా మరుగుతున్నప్పుడే రైస్ వేసుకోవాలి. ఎందుకంటే మనం రైస్ పెడతాం కదా అందుకనేసి. ఇప్పుడు ఈ టైంలో రైస్ వేసుకుంటే సరిపోతుంది. ఇంకోటండి రైస్ వేసేటప్పుడు ఇంకేం వాటర్ యాడ్ చేయకూడదండి. ఎందుకంటే రైస్ ముద్ద ముద్దగా అయిపోతుంది. అందుకనేసి 4 గ్లాస్ సరిపోతుందండి. 2 గ్లాసు రైస్‌కి కరెక్ట్‌గా సరిపోతుంది. కిందకి అసలు అడుగు కూడా పట్టదండి. బాగా కరెక్ట్‌గా సరిపోతుంది. ఇప్పుడు మనం కొద్దిగా ధనియా పౌడర్ వేసుకుందాము. మరీ ఎక్కువ కాదండి. ఒక హాఫ్ స్పూన్ అంతే. కొంచెం బిర్యానీ మసాలా. ఇది జస్ట్ ఫ్లేవర్ కోసమేనండి. మన ఆప్షన్ వేస్తే వేసుకోవచ్చు లేకపోతే లేదు. ఇప్పుడు ఒకసారి కలుపుకొని సాల్ట్ సరిపోతుందో లేదో చూసుకొని ఇదేనండి ఫైనల్. ఇప్పుడే వేసుకుంటేనే రైస్ బాగా సాల్ట్ పడుతుంది లేకపోతే లేదు. ఇప్పుడు మనము మూత పెట్టేసుకుందామండి. మూత పెట్టి హై టు మీడియం ఫ్లేమ్‌లో చూసుకొని ఉడికించుకోవాలండి. మరి హై ఫ్లేమ్‌లో పెట్టేయొద్దండి. కింద అడుగు పట్టేస్తుంది. చూడండి ఈ మాత్రం ఉన్నప్పుడు వాటరు ఒకసారి నీట్‌గా కలుపుకుందామండి. చూడండి అడుగు అస్సలు పట్టలేదు. ఎంత నీట్‌గా ఉందో. ఇప్పుడు బాగా నీట్‌గా ఒకసారి కలుపుకొని మనం ఫైనల్‌గా కొత్తిమీర వేసుకుందామండి. కొత్తిమీర ఇలా పైన వేసుకొని బాగా మూత గట్టిగా పెట్టేసి దీనిపైన కొద్దిగా ఏదైనా బరువు పెడితే సరిపోతుందండి. లో ఫ్లేమ్‌లో పెట్టేసి చూడండి నేను ఇలా పెట్టాను. ఇప్పుడు అయిపోయిందండి. అంటే కొద్దిసేపుకే అయిపోతుందండి. ఎందుకంటే మనం రైస్ నానబెట్టాం కదా! ఎక్కువ టైం ఏం పట్టదు. చాలా తొందరగా అయిపోతుంది. అందుకే జాగ్రత్తగా చూసుకొని చేసుకోవాలి. నేనైతే ఒక 5 మినిట్స్ పెట్టానండి అంతే. ఇప్పుడు చూడండి ఫైనల్‌గా ఎట్లొచ్చిందో. స్మెల్ అయితే భలే వస్తుందండి. తప్పకుండా ట్రై చేయండి. సండే టైంలో చాలా బావుంటుంది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి.
నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఎంత బాగుందో రైస్. అసలు సండే అయితే పర్ఫెక్ట్‌గా సెట్ అయితుందండి.